ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు జీవవాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకైలు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. మాథ్యూ చాప్టర్ 16 verse 6. Be careful, Jesus said to them, be on your guard against the yeast of the Pharisees and Sadducees. పులిసిన పిండి అబద్ధ బోధకు సాదృశ్యం. ఇక్కడ పరిసయ్యులు సద్దుకైలు అను వారి బోధ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. సంఘంలో అపోస్తుల బోధ ఉండాలి. అయితే అనేక సంఘాలలో అబద్ధ బోధలు, రకరకాల బోధలు మొదలయ్యాయి. అటువంటి అబద్ధ బోధను ప్రభువు పులిసిన పిండి అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సంఘానికి కావలసింది అపోస్తుల బోధ. ఏంటి అపోస్తుల బోధ అంటే, మీరు మారు మనస్సు పొందండి, ఈ లోకం నుండి వేరై రక్షణ పొందండి, పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందండి, పరిశుద్ధంగా జీవించండి, అపోస్తుల బోధ ఎందును, సహవాసము ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండండి. ఇది అపోస్తుల బోధ. ఇది కాకుండా నువ్వు ఏ బోధ విన్నా అది పులిసిన పిండి. కాబట్టి జాగ్రత్త పడండి అని ప్రభు చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్, లెట్ us సెలబ్రేట్ ద ఫెస్టివల్ నాట్ విత్ ద ఓల్డ్ బ్రెడ్ ఆఫ్ విక్విడ్నెస్ అండ్ ఈవిల్, బట్ విత్ ద న్యూ బ్రెడ్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ ట్రూత్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మాకు మీ వాక్యంను నేర్పించమని ప్రార్థిస్తున్నాము. మా సంఘాలలో అపోస్తుల బోధని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ అబద్ధ బోధలకు ఆకర్షింపబడక వాటి యందు జాగ్రత్త పడే కృపను దయచేయండి. తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు నీ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండుటకు, నీ రాకడకు సిద్ధపడుటకు కృపనివ్వమని సృష్టికర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.